అమరావతిలో నేడు జనసేన పార్టీ జనరల్ బాడీ సమావేశం జరగనుంది. జనసేన అధ్యక్షుడు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అధ్యక్షతన సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి ఎంపీలు, ఎమ్మెల్యేలు, పలు కార్పొరేషన్ల చైర్మన్లు, నేతలు హాజరు కానున్నారు. ఈ సమావేశంలో పార్టీ భవిష్యత్ కార్యాచరణ కమిటీల నిర్ణయం, నేతలపై వస్తున్న ఆరోపణలపై చర్చించనున్నారు. అమరావతిలో నేడు జనసేన పార్టీ జనరల్ బాడీ సమావేశం జరగనుంది. జనసేన అధ్యక్షుడు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అధ్యక్షతన సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి ఎంపీలు, ఎమ్మెల్యేలు, పలు కార్పొరేషన్ల చైర్మన్లు, నేతలు హాజరు కానున్నారు. ఈ సమావేశంలో పార్టీ భవిష్యత్ కార్యాచరణ కమిటీల నిర్మాణం, నేతలపై వస్తున్న ఆరోపణలపై చర్చించనున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి తాజా అప్డేట్స్ మా అమరావతి ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, గుడ్ మార్నింగ్ ఆనంద్. ఏదైతే నేడు జనసేన పార్టీ రాష్ట్ర కార్యాలయంలో అయితే మాత్రం జనసేన పార్టీకి సంబంధించినటువంటి కీలక నేతల సమావేశం జరగబోతా ఉంది. ఏదైతే మంగళగిరి సమీపంలో ఉన్నటువంటి సీకే కన్వెన్షన్ హాల్లో కూడా మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు అయితే మాత్రం ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ యొక్క అధ్యక్షతన కూడా ఈ యొక్క జనరల్ బాడీ సమావేశం అయితే మాత్రం ప్రారంభం కాబోతా ఉంది. ఈ యొక్క సమావేశంలో కూడా ఏదైతే రాష్ట్రంలో నెలకొన్నటువంటి పరిణామాలపై కూడా జనసేనాని అధినేత పవన్ కళ్యాణ్ అయితే మాత్రం మాట్లాడేటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. అదేవిధంగా ఈ మధ్య కాలంలో ఏదైతే ఎమ్మెల్యేలపై వస్తున్నటువంటి ఆరోపణలు ఏవైతే ఉన్నాయో ఈ యొక్క ఆరోపణలకు సంబంధించినటువంటి అంశంపై కూడా ఈ రోజు జనసేనాని అయితే మాత్రం పూర్తి స్థాయిలో విచారించేటువంటి అవకాశం అయితే మాత్రం ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. దాదాపుగా ఇప్పటికే కూడా రాష్ట్రంలో కూటమి ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత కూడా ఏ విధంగా ముందుకు వెళ్తున్నాం, రాబోయే రోజుల్లో పార్టీని ఏ విధంగా మరింత ముందుకు తీసుకెళ్లాలి అనేటువంటి దానిపై కూడా ఇటు పవన్ కళ్యాణ్ అయితే మాత్రం కసరత్తు చేసేందుకైతే మాత్రం ఇప్పటికే పూర్తి స్థాయి సన్నాహాలు చేస్తున్నటువంటి పరిస్థితి మాత్రం రాష్ట్రంలో కనిపిస్తా ఉంది. మరి అందులో భాగంగానే ఈ రోజు జరగబోతున్నటువంటి ఈ యొక్క కీలక జనరల్ బాడీ సమావేశంలో కూడా పార్టీకి సంబంధించినటువంటి క్యాడర్ తో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు మొత్తానికి కూడా జనసేనాని అధినేత పవన్ కళ్యాణ్ అయితే మాత్రం ఒక దిశానిర్దేశం అయితే మాత్రం చేసేటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. ఎందుకంటే ప్రస్తుతం రాష్ట్రంలో కూడా కూటమి ప్రభుత్వంలో ఉన్నప్పటికీ కూడా సంక్షేమ పథకాలు కానీ ఇటు ప్రభుత్వానికి సంబంధించినటువంటి ప్రతి ఎపిసోడ్ లో కూడా జనసేన అయితే మాత్రం ఇప్పటికే కీలకంగా వ్యవహరిస్తా ఉంది. వ్యవహరిస్తున్నటువంటి నేపథ్యంలోనే ఏదైతే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే మాత్రం ఈ రోజు ఆ పార్టీకి సంబంధించినటువంటి నేతలతో కూడా ఎన్డీఏ ప్రభుత్వంతో ఏ విధంగా మరింత ముందుకెళ్లాలి అన్నటువంటి దానిపై కూడా కసరత్తు అయితే మాత్రం చేసేటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. ఇప్పటికే కూడా రాష్ట్రంలో ఏదైతే జనసేన పార్టీకి సంబంధించి కూడా రాజకీయ పార్టీ జవాబుదారీతనంగా కూడా పెంపొందించుకోవడం, ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా
ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అనేటువంటి దానిపై కూడా ఈ రోజు పూర్తి స్థాయిలో సమాలోచన అయితే మాత్రం చేయబోతా ఉన్నారు. ముఖ్యంగా అయితే మాత్రం ఏదైతే బడ్జెట్ సంబంధించినటువంటి సమావేశాల్లో కూడా ఏ విధంగా జనసేన పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు కూడా వ్యవహరించాలి అనేటువంటి దానిపై కూడా ఈ రోజు కసరత్తు జరిగేటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. దాదాపుగా ఇప్పటికే కూడా పార్టీకి సంబంధించినటువంటి కీలక నేతలు మొత్తం అయితే ఇటు అమరావతిలో ఉన్నటువంటి మంగళగిరి సి కన్వెన్షన్ కి అయితే మాత్రం చేరుకుంటున్నారు. 11 గంటల ఉదయం 11 గంటలకు కూడా ఈ యొక్క సమావేశాన్ని నిర్వహించాలని అనుకున్నటువంటి నేపథ్యంలో కొంత పవన్ కళ్యాణ్ షెడ్యూల్ వల్ల కూడా మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కూడా ఈ యొక్క జనరల్ బాడీ సమావేశాన్ని నిర్వహించేందుకు జనసేన పార్టీకి సంబంధించినటువంటి క్యాడర్ మొత్తం కూడా ఇప్పటికే అయితే మాత్రం పూర్తి స్థాయి ఏర్పాట్లు చేసింది. మరి ఏర్పాట్లు చేయడమే కాకుండా నేరుగా మధ్యాహ్నం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వచ్చినటువంటి అనంతరం కూడా పూర్తి స్థాయిలో ఆయన అధ్యక్షతన ఈ యొక్క కీలక సమావేశంలో ఏదైతే జనసేన పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు మొత్తం కూడా వారి అభిప్రాయాలు అయితే మాత్రం తెలపబోతా ఉన్నారు. వారి అభిప్రాయాలు తెలిపినటువంటి అనంతరం కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే మాత్రం పూర్తి స్థాయిలో రాష్ట్రంలో నెలకొన్నటువంటి పరిణామాలపై అయితే మాత్రం ఎమ్మెల్యేలకి ఒక దిశానిర్దేశం చేసేటువంటి అవకాశం అయితే మాత్రం ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. ఆనంద్. పవన్, థ్యాంక్ యూ పవన్.